వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు జరుగుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా దత్తాత్రేయ గారు, మనం చూస్తున్నాం నిన్న ఖమ్మంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్తో పాటు రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంశం మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం నీళ్లు ఎత్తలేమని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, దాంతోపాటు మేడిగడ్డను నింపితే భద్రాచలం మునుగుతుందని చేసిన వ్యాఖ్యలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? వాస్తవాలు ఏంటి, అసలు యాక్చువల్లీ పరిస్థితి ఏంటి? రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, మా ఉద్యమ సహచరులు గౌతమ్ ప్రసాద్ గారికి, టీఆర్ఎస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మొత్తానికి కూడా అర్థం కావడానికి వాళ్ళ జీవితకాలం సరిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విశిష్టత కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత కానీ, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడానికి ఎంతో ముందు చూపుతోని దూరదృష్టితో నిర్మించిన తీరు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎట్లా అర్థమవుతుందండి? కేవలం కమిషన్ల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాటాల కోసం పనిచేసే పార్టీ నాయకులు, వాళ్ళకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కానీ, తెలంగాణ ప్రయోజనాలు కానీ వీళ్ళకు పట్టదు, గిట్టదు. ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా, అదే అవగాహన రాహిత్యంతో ఎప్పుడు కూడా అంటే పాత చింతకాయల అన్న సప్పడన్నట్టుగా అదే వ్యవహార ధోరణితోటి నిన్న కూడా ఖమ్మం జిల్లాలో కేవలం ప్రతిపక్ష నాయకుల మీద దుబ్బెత్తిపోయాల. ప్రభుత్వం ఇప్పుడు ఏదో రేపే ఎలక్షన్లు అయిపోతున్నాయి, రేపు మేము పడిపోతున్నామన్న స్థాయిలో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఆల్రెడీ ప్రజల మధ్య వ్యతిరేకత విపరీతమైనటువంటి స్థాయిలో ఉంది. ప్రజలు మిమ్మల్ని ఆదరించేటువంటి పరిస్థితి లేదు. మీరు ఎన్ని బహిరంగ సభలు పెట్టి ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నా కూడా ప్రజలు వినే స్థితిలో లేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత ఎక్కువగా మోసం చేసింది ఎవరిని అంటే రైతులని అని చాలా స్పష్టంగా రైతులకు అర్థమైంది. కాబట్టి వాళ్ళ రైతుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయాలనే ఉద్దేశంతో హరీష్ రావు గారి పైన సవాళ్ళు విసిరడం. అసలు రేవంత్ రెడ్డి గారికి నిజంగానే దేవుళ్ళ మీద కానీ, మనుషుల మీద కానీ, రాజకీయాల మీద కానీ గౌరవము, మర్యాదలు ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల సాక్షి ఏం చేసిన రాజు గారు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరుకు నేను రుణమాఫీ చేయకపోతే ఇగో యాదగిరి నరసన్న సాక్షిగా ఒట్టేసి చెప్తున్నా అన్నాడు. నేను రుణమాఫీ చేయకపోతే ఇగో బాసర సరస్వతి మాత మీద ఒట్టేసి చెప్తున్నా అన్నాడు. చేసిండా? దేవుళ్ళని సైతం ఒట్లేసి మోసం చేసిన నాయకుడు నిన్న భద్రాద్రి రాముడి మీద ఆనా, నేను ఇది చేస్తా అది చేస్తా అని ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారికి మతి భ్రమించింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షాలు రైతులకు సంబంధించినటువంటి కాలానికి సంబంధించి అక్కడ ఎల్వినో ప్రభావం వల్ల వర్షాలు లేక దూరమైన సుదీర ప్రాంతాలలో ఎక్కడైతే మహారాష్ట్రలో పడ్డటువంటి వర్షాల ప్రభావం వల్ల గోదావరి నది నుంచి వస్తున్నటువంటి వరదను మనం ఒడిసి పట్టుకోవాలరా నాయన, ఆ నీళ్లు ఒడిసి పట్టుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలో అంతో ఎంతో వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఇంజనీర్స్ స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్లకు సంబంధించినటువంటి లేఖలు రాసి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇవాళ మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక మేడిగడ్డగా చూడకూడదు దాన్ని. అది బహుళార్థక సాధక ప్రాజెక్ట్, అది మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది ఈ దేశ చరిత్రలోనే, ఈ ఆసియా ఖండంలోనే ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు, ఏ దేశానికి సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం అది సాధించింది, నిర్మించింది, తెలంగాణ ప్రజలకు రైతులకు అంకితం చేసింది. అది దాన్ని అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేయక వ్యర్థమైనటువంటి ప్రలాపనలు చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల మీద అవగాహన లేక రాజుగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇవాళ నిజంగా చెప్తున్నా, మా నాయకులు హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కన్నేపల్లిలో ఉన్నటువంటి మన లక్ష్మీ పంప్ హౌస్ నుంచి, ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి అన్నారం నుంచి కానీ, సుందిల నుంచి కానీ, మనం ఎల్లంపల్లి వరకు, అట్లాగే నందిమేడారం వరకు, లక్ష్మీపూర్ వరకు, అటు నుంచి రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి రాజేశ్వర జలాశయం నుంచి అనంతగిరిలో ఉన్నటువంటి అనంతపురి రిజర్వాయర్ వరకు, రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ వరకు, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు, కొండపోచమ్మ నుంచి బస్పావూరు వరకు, ఈ విధంగా మనం ఆ ప్రాజెక్టు మొత్తాన్ని నింపుకోవచ్చురా నాయన. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం కోసం అనుకూలమైనటువంటి రైతులకు మనం వాళ్ళ పొలాల్లోకి నీళ్లు బారించవచ్చు, వాళ్ళ పంటలకు అనుకూలంగా మన పరిస్థితులు మార్చుకోవచ్చు. ఎంత కరువు వచ్చినా కూడా ఇవాళ కాళేశ్వరం అనేటువంటిది తెలంగాణ రైతులకు వెన్నుముకగా నిలబడుతుంది. వాళ్ళని వ్యవసాయంలో ఖచ్చితంగా నష్టాలు లేకుండా, కష్టాలు లేకుండా కాపాడుతుందని మనము ఎంత వివరించినా కూడా, ఎంతో సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు చెప్పినా కూడా వినకుండా
నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా, నాకు తెలిసింది గింతే, నేను చెప్పేది గింతే అన్నట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం మునిగిపోతుందని ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఖమ్మం జిల్లా కాళేశ్వరం వల్ల మునిగిపోదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఖమ్మం జిల్లా ఆల్రెడీ పోలవరం వల్ల 7 మండలాలను ఆల్రెడీ ఆంధ్ర నాయకులు లాక్కున్నారు. ఆ విషయంలో మీ నోట్లకు ప్లాస్టర్లు వేసుకున్నారు. మీ నోటి నుంచి ఒక్క మాట రాదు. తీరా కాళేశ్వరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాద్రి రాముడు సైతం నీటిలో మునిగిపోతాడని చెప్పేసి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు, ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు, రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు, భౌగోళికంగా అనుభవం ఉన్న వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్తా ఉంటే లేని అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం. కాళేశ్వరం వల్ల భద్రాద్రి రాముడుకు ఇంత కించెత్తు హాని కూడా జరగదనేటువంటిది తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. కానీ వల్ల ఏదో ఒకటి అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలా, 44 గ్రామాలు మునిగిపోతాయి అనేటువంటి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలా. ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి తానా అంటే తందానా అనేటువంటి ఇవాళ వ్యవసాయ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరిద్దరూ కలిసి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న తీరుతోటి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నానా తిప్పలు పడతా ఉంది, గోసపడతా ఉంది. సో దీనికి ఒకటే పరిష్కారం. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా, అయ్యా నీకు సోయి లేదు, నీకు నీట్ల మీద అవగాహన లేదు, ప్రాజెక్టుల మీద అవగాహన లేదు, ఎక్కడ దేవాదుల ఉందనేటువంటిది తెలియదు, నీకు బేసిన్లు తెలియవు, ఏమీ తెలియదు, ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ మా మీద కోపం ఉండొచ్చు, నీకు కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, రాజకీయంగా నీకు కక్ష ఉండొచ్చు మా మీద. కానీ మా మీద కోపాన్ని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఒక వారం రోజుల్లో పక్కకు పెట్టి మాకు అవకాశం ఇస్తే మేము కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నింపాలా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి నీళ్ళని ఎత్తిపోసి ఎల్లంపల్లిని నింపాలా, ఎల్లంపల్లిని మనం నింపుకుంటే మిగతా అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి నందిమేడరం కానీ, లక్ష్మీపూర్ కానీ, రాజేశ్వరం జలాశయం కానీ, అనంతగిరిలో ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, మలనా సాగర్ కానీ, అట్లాగే బస్వాపూర్ కానీ, ఇవన్నీ నిండు కొండలాగా నింపుకోవచ్చురా నాయన, మాకు అవకాశం ఇవ్వండి, లేకపోతే మీరన్నా చేయండి, మేము చెప్తాము, ఇంజనీర్లను పంపిస్తాము, మేము పంపించే ఇంజనీర్లతో మీకు ఇష్టం లేకపోతే రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు తీసుకోండి. అక్కడ ధర్మారెడ్డి గారు కానీ, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా అరే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి రిమైనింగ్ రిజర్వాయర్స్ అన్నిటిని నింపమని చాలా చెప్తా ఉన్నారు. అర్థం కాని ముఖ్యమంత్రికి వ్యర్థ ప్రయాసాలు చేస్తూ, పిచ్చి ప్రాళాపనాలు చేస్తూ ఏది పడుతుంది మాట్లాడితే తెలంగాణ రైతాంగం సహిస్తుందా రాజు గారు? రైట్, ఎస్, చాలా కీలకమైన అంశం. గౌతమ్ గారు, మనం చూసాం ఇటీవల కన్నెపల్లికి ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడ పర్యటించారు. ఏ రకంగా 1,00,000 క్యూసెక్ల గోదావరి జలాలు తరలిపోతా ఉన్నాయో ఏపీకి ధారాదత్తం చేస్తున్నారు. తెలంగాణ రైతాంగం ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఏ రకంగా ద్రోహం చేస్తుందో పూర్తిగా ప్రభుత్వం ఆయన స్పష్టంగా వెల్లడించిన విషయాలు మనం చూసాం. తాజాగా దీనిపై పీపీటీ కూడా హరీష్ రావు గారు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, నిన్న ఖమ్మంలో చేసిన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవైపు తెలంగాణ తలాపన గోదావరి పాలుతా ఉన్నా కూడా మనకు మన చిలక ఎడారిగా మారుతుందనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రైతాంగం కష్టాలు, కన్నీళ్ళని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజుగారు, మీకు, మన ప్రేక్షకులకు, అదేవిధంగా డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మొన్న కేటీఆర్ గారితో పాటు నేను కూడా కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి విజిట్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అదేవిధంగా నీటి ప్రవాహము, కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఎన్ని మీటర్ల వాటర్ ఉంది, అదేవిధంగా దాన్ని ఎట్లా ఆన్ చేసుకోవచ్చు ఏంటి అనేది చాలా చాలా క్లియర్గా అక్కడ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాత పూర్తిగా మీడియాతో కూడా కంప్లీట్గా మాట్లాడి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందనంటే, ఈరోజు కన్నేపల్లి పంప్ హౌస్లు కనుక ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రభుత్వం మొదటగా బట్టలిప్పి ప్రజల ముందు నిలబడడం తప్ప వేరేది కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటుంది. నగ్నంగా నిలబడాల్సి వస్తుంది. వాస్తవ పరిస్థితిని చెప్తే వాళ్ళ ప్రభుత్వం ఇమీడియట్గా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. సిద్ధంగా లేని పరిస్థితుల నుంచి వాళ్ళ నోటి నుంచి ప్రతి మాట అబద్ధమే, ప్రతి చర్య అబద్ధమే. ఏం చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలకు దొరికిపోతామని చెప్పేసి కరెక్ట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దానికి రూఢి చేస్తున్నాయి. మీరు ఏ విషయం తీసుకున్నా, వాటర్ విషయం తీసుకుంటే ఇప్పుడు కాళేశ్వరం కూలిందని చెప్పేసి మాట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 1.5 మీటర్స్ మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కుంగినాయని చెప్పేసి అంటున్నారు. మా కళ్ళారా చూసినాం, మేము విజిట్ చేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా మిగతా మంత్రులు ఎవ్వరూ కూడా అక్కడ నిర్దిష్టంగా కళ్ళకు కనీసం కళ్ళు కనపడకపోతే కళ్ళద్దాలు పెట్టుకోనని చూడాలి.
ఒకవేళ అట్లా చూడలేని పరిస్థితి ఉంటే నిజాలన్నా మాట్లాడాలి, ఓకే, నిజమన్నా మాట్లాడాలా. కనీసం ఆ రెండూ చేయకుండా ఈరోజు నోటికొచ్చిందే మాట్లాడము, నోటికొచ్చింది చెప్పడము, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి మాట్లాడము ఈరోజు పరిపాటి అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవడం కోసం లేదా ఇంకొద్ది కాలం ఉన్న రెండు సంవత్సరాలని ఇట్లా గడపడం కోసం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎవరికి ఎక్కడ ఎప్పుడు కూడా నష్టం లేదని చెప్పేసి చాలా చాలా స్పష్టంగా నిపుణుల కమిటీ చెప్పింది. నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూలో అదే కాళేశ్వరం కమిటీ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు ఎటువంటి ప్రమాదం ఏ పల్లె ప్రాంతానికి లేదు కాళేశ్వరం కింద ఉన్న పల్లెలు అని చెప్పేసి చాలా చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, అదేవిధంగా లేనిది మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడి ప్రజలకు చెప్పదలుచుకున్నారు. వాళ్ళకి తగిన వంది మాగది మీడియా ఉంది. ఆ మీడియాతో వాళ్ళ అబద్ధాలని ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర నిజం లేదు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండవు అని చెప్పేసి అయితే మేము చెప్పదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు అక్కడ మేము ఆ రోజు వెళ్ళిన రోజు లైవ్లీ సుమారు 70,000 క్యూసెక్ల నీళ్లు ప్రవాహం నడుస్తూ ఉంది, వెళ్తా ఉంది. అంటే సుమారు 11,000 క్యూసెక్లకు ఒక టీఎంసీ అయినప్పుడు సుమారు 5 నుంచి 6 టీఎంసీల నీళ్ల ప్రవాహం మేడిగడ్డ దగ్గర వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా హరీష్ రావు గారు పీపీటీ ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు 98,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంది, నీళ్లు లేవు, అదేవిధంగా ఎల్లినే వచ్చింది, ఇంకా తీసేది ఎక్కడ, ఎత్తేది ఎక్కడ, పోసేది ఎక్కడ అని చెప్పేసి అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కళ్ళప్పగించి లక్ష్మీ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళండి, మేడిగడ్డ దగ్గరికి వెళ్ళండి, వెళ్తే అక్కడ ప్రవాహం ఉందో లేదో నీ బాబుకు గురుదక్షిణ ఇవ్వడం కోసం, నీ గురువుకు గురుదక్షిణ ఇవ్వడం కోసం ఈరోజు అక్కడ నీళ్లు వదిలిపెడుతున్నావు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి సామాన్య రైతుకు ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది, నీకు కూడా అర్థమవుతుంది. కానీ అబద్ధాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నావు. నువ్వు సస్టైన్ కావడం కోసం, లేదా నువ్వు బతికుండడం కోసం, లేదా ప్రభుత్వాన్ని నడపడం కోసం, నీ రాజకీయాల కోసం, నీ రాజకీయ ఉన్నతి కోసం, ఉనికి కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. కాళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఎటువంటి గ్రామాలు కానీ మునగడానికి అవకాశం లేదు. ఇది నిపుణులు చెప్తున్న మాట. రకరకాల అబద్ధాలు, రకరకాల మాటలు. కాళేశ్వరం కూలేసిన మరి నీ హయాంలో, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకిశాల ఎట్లా కూడిందో చెప్పండి. పెద్దపల్లిలో పెద్ద చెక్ డ్యామ్ని ఎందుకు పేల్చేసిరో చెప్పండి. అదేవిధంగా ఖమ్మంలోని పెద్దవాగుని ఎట్లా పోతే దానికి ఇప్పటిదాకా ఎందుకు మీరు రిపేర్ చేయలేదో చెప్పండి. అదేవిధంగా ఎస్ఎల్బిసి కూలిపోయి ఆ 8 మంది చచ్చిపోతే ఇప్పటిదాకా మీరు రిపేర్ లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు నష్టపరిచారో ఈ తెలంగాణ సమాజానికి చెప్పండి. కేవలం 470 కోట్ల రూపాయలతో రిపేర్ అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళా నిటారుగా నిలబడే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీ రాజకీయ క్రీడతో, అదే రాక్షస ఆనందంతో పొందాలనే ఆలోచనతో ఈరోజు నువ్వు రిపేర్ చేయించట్లేదు. మరి దానికి రిపేర్ చేయించట్లేదు కదా, మరి సుంకిశాలకు ఎందుకు చేయించట్లేదు? ఎందుకు చేయించట్లేదు? అది ఎస్ఎల్బిసి 8 మంది చచ్చిపోయారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేవు? అంటే నీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాలనే ప్రధాన ఉద్దేశం నీకుంది కాబట్టి, ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్ర చేతుల్లో పెట్టాలి కాబట్టి, అదేవిధంగా నీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా గురుదక్షిణగా చంద్రబాబు చేతుల్లో పెట్టాలని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అంటే నేను ఇది వేస్ట్గా మాట్లాడేది, వృధాగా మాట్లాడేది. అనేక జీవోల రూపంలో మొన్న పంచాయతీరాజ్ ఒక జీవోకు సంబంధించిన ఒక ఆర్డర్ వస్తే దాని మీద హెడ్లైన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో వస్తుంది, కింద మన తెలంగాణ ఏరియా వస్తుంది. అంటే ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నావు? సీఎంఓలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మనిషి ఆ సీఎంఓ ట్విట్టర్ అకౌంట్లో ఉంటాడు, అంటే వాళ్ళకి ట్యాగ్ చేసి ఉంటాడు. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ రైతుల కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ కార్మికుల కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? మీకు చేత కాదు, చేవలేదు, సత్తా లేదు. తెలంగాణ భవిష్యత్తు దిశ నిర్దేశం చేయడానికి మీకు ఆలోచన లేదు. ఆ ఆలోచన ఉన్న ఒకే ఒక్క మనిషి కేసీఆర్ గారు ఆహార్నిశలు కష్టపడి, ఆహార్నిశలు ఆలోచనలు చేసి, తిండి లేక తిప్పలు లేక ఒక్కొక్కసారి అర్ధరాత్రులు 2, 3, 4 అయ్యే సమయాలలో కూడా కడుపు కాల్చుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా బాగుపరచాలని చెప్పేసి 6 నిమిషాలు ఆశపడ్డ ఆ మనిషిని ఈరోజు బదనాం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నావు కదా. ఎప్పుడైతే నువ్వు బదనాం చేయాలని, అకారణంగా బదనాం చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా, అవే నిజాలు ఈరోజు నీకు కొరివిగా మారబోతున్నాయి. ఆ అవాస్తవాలు ఏవైతే నువ్వు చెప్తున్న అవాస్తవాలు ఏవైతే ఉందో నీకు కొరివిగా మారబోతున్నాయి. గత ఎలక్షన్స్లో నువ్వు ఏవైతే అబద్ధాలు చెప్పినావు, ప్రతి ఒక్క అబద్ధం, ఆ అబద్ధాలన్నీ మళ్ళీ నీకే చుట్టుకుంటాయి. ఆ భస్మాసుర హస్తం నీ తల మీదనే మారబోతుంది.
ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాళేశ్వరం నిన్నే చుట్టుకుంటుంది. అదేవిధంగా ఈ నీళ్ల వ్యవహారం అంతా రైతులు ఏదైతే నీకు ఓట్లేసిందని చెప్పేసి అనుకుంటున్నాం, అదే రైతులు రేపు నీకు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పేసి మేమైతే ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. ఎస్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దత్తాత్రేయ గారు అన్నిటికంటే ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ వాస్తవానికి కేటీఆర్ గారు సందర్శించిన సందర్భంలో కూడా మనం చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ గిట మీరు ఆన్ చేయకపోతే వేలాది రైతులతో కలిసి దాన్ని తప్పకుండా ఆన్ చేసి తెలంగాణ రైతుల కష్టాలు తీరుస్తామని. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం చిన్నబోయిన కన్నెపల్లి పంపులు అంటూ ఈరోజు వార్త కనిపిస్తూ ఉంది. పంపులు ఆన్ చేయట్లేదు. మరోవైపు ఏపీలో పట్టిసీమలో అక్కడి ప్రభుత్వం గోదావరి నీటిని ఎత్తిపోస్తూ ఉంటే అక్కడ పూర్తిగా పంటలు పండించుకునే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణలోని ప్రాజెక్టులు కావచ్చు పడవ పడతా ఉన్నాయి, ఆంధ్రాలో ప్రాజెక్టులన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పాలకుల తొత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారిండనేటువంటిది ఇవాళ చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి గారి జుట్టు ఉంది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు మాట్లాడు. తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా ఆంధ్ర ప్రయోజనాలే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యం అనేటువంటిది చాలా క్లారిటీగా అర్థమవుతాం. ఇవాళ ఒకే గోదావరి నదిపైన ఉన్నటువంటి 2 ప్రాజెక్టుల్లో చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కన్నేపల్లి పంప్ హౌస్ ఏమో ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి పట్టుసీమ ప్రారంభిస్తే ఇంత భయంకరమైన విషయం అంటే గోదావరి జలాలు 60 టీఎంసీల గోదావరి జలాలను వాళ్ళు కృష్ణా డెల్టాకు తరలించకపోతా ఉన్నారు. ఆ పట్టుసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తమపట్నం కానీ, పుష్కర లాంటి ప్రాజెక్టులకు వాళ్ళు తరలించుకొని వాళ్ళు నింపుకుంటా ఉంటే నీ కళ్ళకు కనిపిస్తలేదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులని పడవబడేసి మొత్తం ఇక్కడ నింపుకోవాల్సినటువంటి ఎల్లంపల్లిని ఎగ్గొట్టి ఇవాళ ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీళ్లు ఉంటేనే హైదరాబాదుకు 10 టీఎంసీల తాగునీరు వస్తుంది. ఇవాళ రాబోయే రోజుల్లో హైదరాబాద్ ప్రజల గొంతు ఎండబెట్టాలని, హైదరాబాద్లో గొంతు తడవకుండా హైదరాబాద్ ప్రజలను తాగునీటి కష్టాలు తీసుకురావాలని ఒక దురుద్దేశంతో ఇవాళ ఎల్లంపల్లిలో 5.48 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దాని డెడ్ స్టోరేజ్ కేవలం 3.48 టీఎంసీలు. ఒక 2 టీఎంసీల నీరు ఆవిరైపోతే కథమే ఎల్లంపల్లి అనేటువంటిది. దాని నుంచి రావాల్సినటువంటి ఇప్పుడు అక్కడ ఫెర్టిలైజర్ ఉంది, అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది కూడా మనకు నీళ్లు రాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒకవేళ ఎల్లంపల్లిని నింపకపోతే హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి హైదరాబాద్కు తాగునీటి కష్టాలు రానున్నాయి. సో ఇది ఒక ముఖ్యమంత్రిగా నీకు నా ప్రజలకు ఇబ్బందులు రావద్దు. పక్క రాష్ట్రం ఏమో అన్ని ప్రాజెక్టులు నింపుగా ఉంటుంది, గోదావరి పరివాహక ప్రాంతం కాదని కృష్ణా పరివాహక ప్రాంతంలోకి కూడా గోదావరి నీళ్ళని తరలించుకుపోతా ఉంది. ఒక 60 టీఎంసీలను నింపుకున్నది ఆల్రెడీ. వాళ్ళు కళ్ళ ముందర నింపుకొని 24 మోటార్లు ఆన్ చేసిండ్రండి పట్టుసీమది. పుష్కలంగా నీళ్ళను బారించుకుంటా ఉన్నారు. మరి తెలంగాణ ఎందుకు పడవ బడిస్తూ ఉన్నావు? ఎందుకు ఎండబెడతా ఉన్నావు? ఇవాళ నీకు కన్నెపల్లిని ఆన్ చేయమని కేటీఆర్ గారు సవాలు విసిరిండు అంటే రైతుల కోసం సవాలు విసిరిండు. రైతులని ఎండబెట్టకు, రైతుల పొలాలని ఎడారి చెయ్యకు. అక్కడ రైతుల పొలాల్లో పంటలు వేసుకొని ఆవురావురమనే ఆకాశం వైపు, ఇటు ఖాళీగా ఉన్నటువంటి ఆ కెనాల్స్ వైపు చూస్తూ ఉన్నారు రైతులు. ఎప్పుడు నీళ్ళు ఎవరొచ్చి ప్రారంభిస్తారా అని చెప్పేసి. అందుకే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు ఏమన్నారు, మాకు ఒక వారం రోజులు అప్పచెప్పురా నాయన, మేము అవన్నీ నింపుతాము, ఎల్లంపల్లి నింపుతాము. ఆ ఎల్లంపల్లి ఒకటి నింపుకుంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు నందిమేళారం కానీ, లక్ష్మీపూర్ కానీ, బస్వాపూర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ పుష్కలంగా నిండుతాయి. ఒక్క మల్లన్న సాగర్ నిండుతాయి. వాళ్ళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలకు నీళ్ళు వస్తాయి, పరిశ్రమలకు ఏ ఇబ్బంది ఉండదు, హైదరాబాద్ ప్రజలకు తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు రావు. ఇన్ని సమస్యలకు పరిష్కారం ఎల్లంపల్లి నింపడమే. అందుకే ఎల్లంపల్లిని నింపురా నాయన, కన్నేపల్లి మోటార్లు ఆన్ చేయు అని చెప్పి కేటీఆర్ గారు సవాల్ విసురుతూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా మీ చెవులకు ఎక్కకుండా ఎక్కడో ఉన్నటువంటి ఖమ్మం మునిగిపోతుంది, భద్రాచలం మునిగిపోతుందని అబద్ధపు ప్రచారాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఒక అయోమయంలోకి నెట్టేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి? ఇవాళ నువ్వు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అయినవా? లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని నిండాలా, ఆంధ్రలో పంటలు పండాలా, ఆంధ్ర రైతులు సంతోషంగా ఉండాలా, తెలంగాణ రైతులు ఏదైనా నాకు సంబంధం లేదు, నేను ఆంధ్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రిని అయినా అని అనుకుంటా ఉన్నావా? ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇంజనీర్స్ అండి, సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్. ఆయన ఒక ప్రెస్ మీట్లో ప్రస్తావించినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, ఇంతకుముందు చెప్పినటువంటి దామోదర్ రెడ్డి గారు కానీ వాళ్ళు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు బయటకు వచ్చి, అయ్యా మేము చెప్తా ఉన్నామయ్యా, మేము గ్యారంటీ ఇస్తూ ఉన్నాము, నువ్వు ఏదేదో పేర్లు చెప్పేసి అక్కడ వీళ్ళొద్దన్నారు వాళ్ళొద్దన్నారు అని చెప్పేసి ఎందుకు తెలంగాణ ప్రజలు ఎండబెడతావు? తెలంగాణ ప్రజల ప్రయోజనాల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు కన్నేపల్లిలో ఉన్నటువంటి ఆ పంపులు ఆన్ చేసి ఎల్లంపల్లిని నింపమని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం.
రైట్, మనం చూస్తా ఉన్నాం చాలా కీలకమైన అంశం. ఓవైపు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా పడావు పడతా ఉంటే పట్టిసీమలో పంప్ హౌజులు పనిచేస్తున్న పరిస్థితి, తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కూడా కాలరాస్తా ఉన్నారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని చెప్పి దత్తాత్రేయ గారు అలాగే గౌతమ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. గౌతమ్ గారు, వాస్తవానికి గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిబట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే మహాసంకల్పంలో భాగంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించిన పరిస్థితి. 3 ఏళ్లుగా పూర్తిగా దాన్ని పడవ పెడితే పూర్తిగా తెలంగాణలో 10% కూడా ఈరోజు పంటలు పండని దయనీయమైన సందర్భం మనం చూస్తాం. మరోవైపు పట్టిసీమకు సంబంధించి అక్కడ పంపులు ఆన్ చేసేసి పుష్కలంగా రైతులకు అక్కడ కడుపు నిండా నీళ్ళు ఇచ్చే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించిన కన్నెపల్లి పంప్ హౌస్ మాత్రం వెలవెలబోతూ ఉంది. చుక్క నీరు కూడా ఎత్తిపోయిన దయనీయమైన పరిస్థితిలో బీఆర్ఎస్ ఈ స్థాయిలో పోరాటం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం దానిపై కక్ష కట్టడం, రాజకీయ బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజు గారు, అంటే మనము 2014 జూన్ 2 నాటికి మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అది కేసీఆర్ గారి నాయకత్వం. ఓకే, వచ్చిన నెల రోజుల్లోపే మహారాష్ట్రకు తుమ్మిడిహట్టి దగ్గరికి పంపించి అక్కడ నీటి లభ్యత గురించి మాట్లాడి మేము అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం 6 నెలల తర్వాత పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అది పోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే, ఆనాడేమో ముందేమో హరీష్ రావు గారిని పంపించిండ్రు కేసీఆర్ గారు, తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా తనే వెళ్ళి మాట్లాడిండు. అయినప్పటికీ తుమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదు 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 అని చెప్పిండ్రు. ఎందుకంటే పోరాటాలే చేసింది మేము, ఉద్యమాలే చేసింది మేము, కాబట్టి ఇప్పుడు మీకు మేము అనుమతులు ఇస్తే తుమ్మిడిహట్టి దగ్గర మాకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అని అన్నారు. దీనిలో ఒక సుదీర్ఘమైన ప్రక్రియ, ఒక చర్య జరిగింది తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గర రావడానికి. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి, ఇక్కడ మాత్రం లేవు తుమ్మిడిహట్టి దగ్గర అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. ఈ విషయాలన్నిటినీ ఆనాటి సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్స్ కావచ్చు, అందరూ కూడా దాన్ని రూఢీ చేసి వాస్తవమే అని చెప్పి తేల్చిన తర్వాత మేడిగడ్డ దగ్గరికి మనకు నీటి లభ్యత ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత మనం ఆల్టర్నేట్ చూసుకో అని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే మనకు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అవకాశం ఉంది, మనం కట్టొచ్చు, ఎటువంటి సమస్య లేదని చెప్పి చెప్పిండ్రు. ఆ చెప్పిన దాన్ని బట్టే మనం బ్యారేజ్ కట్టినాం. బ్యారేజ్ కట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక్క సమస్య ఏం చెప్పిండ్రు వాళ్ళు అని అంటే, డైరెక్ట్గా ఇక్కడ నుంచి మిడ్ మ్యానర్కు నీళ్లు తీసుకుపోవడానికి వీలుందా లేదా అని చెప్పేసి చెప్పమంటే అది మాత్రం లేదు. మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం కట్టుకోవచ్చు, మిడ్ మ్యానర్కి నేరుగా నీళ్లు తీసుకుపోవడానికి లేదు. పైపులు వేస్తే మనకు అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటంటే అక్కడ కోల్ మైన్లు ఉన్నాయి, అదేవిధంగా గోల్డ్ బెట్ ఏరియా కాబట్టి మైన్స్ ఉన్నాయి కాబట్టి మనకు సమస్య అవుతుంది. అదే ల్యాండ్ అక్విజిషన్ కాదు, ఆర్ఆర్ఓ కావచ్చు, లేకపోతే ఆర్ఆర్ఓ కావచ్చు, లేదా ఏదైనా సమస్యలు మనకు పైనుంచి వస్తాయి కాబట్టి మీరు దీని గురించి ఆలోచించగానే ప్రత్యామ్నాయం ఆలోచించండి అని చెప్పేసి అన్న తర్వాత అదే రిటైర్డ్ ఇంజనీర్స్ వేరే ప్రత్యామ్నాయం చేశారు. గ్రావిటీ ద్వారా మనం నీళ్లు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ తర్వాత ఇంకా 3 బ్యారేజ్లు పెంచుకోగలిగాం. అంటే ప్రతిపాదనలో అంతకుముందు లేవు ఆ ప్రాజెక్టులు, ఏది అన్నారం కానీ సుందిల కానీ ఇవి లేవు ప్రతిపాదనలో. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత మనం కింది నుంచి ఏదైతే మిడ్ మ్యారేజ్ నేరుగా తీసుకోలేము అని చెప్పేసి అన్న తర్వాత ఈ బ్యారేజ్లను కట్టుకున్న తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర సుమారు 105 మీటర్ల దగ్గర నుంచి మనం ఎత్తిపోయడానికి అవకాశం ఉంది. 90 నుంచి 105 మీటర్, ఇప్పుడు 95 మీటర్ల నీళ్లున్నాయి. దామోదర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఏదో రిటైర్డ్ ఇంజనీర్. మీకు ఒకవేళ కూలిపోతుందనే అనుమానమే ఉంటే కూలిపోదు, ఒకవేళ మీకు అనుమానమే ఉంటే మీకు ఎత్తిపోయడానికి ఎంత లెవెల్ కావాలనో అంత లెవెల్ నీటి లభ్యత అక్కడ ఉంది. అది 5 మీటర్లు ఉందా, 8 మీటర్లు ఉందా, 95 మీటర్లకు మీరు ఎత్తిపోసుకోవచ్చు. ఎత్తిపోవడానికి అవకాశం ఇప్పుడు 105 మీటర్లు ఉంది. మీరు చాలా తేలిగ్గా నీటిని ఎత్తిపోసుకుంటే మనకు అన్నీ కూడా మనకు కావాల్సిన బ్యారేజ్లు అన్నీ కూడా నిండుకుండలాగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్ని రకాల విధానాలతో ఉదాహరణలతో చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము కాలయాపన చేయడం వెనుక కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రాకు నీళ్లు అందించాలనేది ఒకటి. పోలవరం బ్యారేజ్ కట్టేదాకా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎవరి మీద ఆధారపడాలి? మన మీదనే ఆధారపడాలి. ఆధారపడడం కోసం పట్టిసీమ ద్వారానో ఇంకో సీమ ద్వారానో వాళ్ళు నీళ్లు ఎత్తిపోసుకోవాలి. కాబట్టి ఎత్తిపోసుకోవడం కోసం ఇక్కడ బ్యారేజ్ గేట్లని ఎత్తి ఉంచాలనేది ప్రధాన ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఈరోజు ఆంధ్ర ప్రయోజనం కోసం పనిచేస్తున్నాడు తప్ప మనకి కానే కాదు. ఈరోజు మన కన్నేపల్లి పంపులు ఎటువంటి ప్రాబ్లం లేదు,
ఎటువంటి సమస్య లేదు, అవి ఆన్ చేయాలని చెప్పేసి అదే కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. ఒకవేళ మీకు చేత కాలేదనుకోండి, మీకు చేత కాకపోతే ఒక వారం రోజులు మా కేసీఆర్ గారు ఇచ్చి చూపెట్టండి, వారం రోజుల్లో పంపులు ఆన్ చేసేసి మొత్తం తెలంగాణ ప్రాంతానికి మొత్తం కూడా మేము నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మేము దాన్ని నిజం చేసి చూపిస్తాం చూడండి అని చెప్పేసి ఆ సవాల్ని స్వీకరించకుండా అబద్ధాలుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, మీరు మా పార్టీలోకి రండి హరీష్ రావు గారు, మేము వచ్చిన తర్వాత ఆలోచిస్తామని ఏమన్నా మతి ఉండే మాట్లాడినా? మేమంటున్నాం నీకు చేత కాదు, గవర్నమెంట్లో ఉన్నావు, నీకు మంది మార్బల్ ఉంది, నువ్వు ఏ రకంగా కన్నేపల్లి పంప్ హౌస్ని పంపుల్ని ఆన్ చేసి నీళ్ళని లిఫ్ట్ చేయాలని చెప్పేసి తెలియలేదు, కనీస జ్ఞానం లేదు. ఈరోజు మేము చేసి చూపిస్తామని చెప్పేసి పార్టీలోకి అంటే పార్టీలోకి రమ్మంటే ఏమైనా అర్థం ఉందా? నువ్వు అర్థం పర్థం లేని మాటలే కాంగ్రెస్ పార్టీ మాటలు. ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే మాటలు ఏవి కూడా వీళ్ళ నోట్లో నుంచి రావు. నేను చెప్తున్నా కదా, అంటే పాత కథలలో ఉంటుంది విక్రమార్కుడు, పట్టువదలని విక్రమార్కుడు అని. అంటే నిజం చెప్తే ఏదో ఉంటుంది కదా, నిజం చెప్తే 1000 వెక్కలు అవుతుంది అని చెప్పేసి ఏదో ఉంది కదా. ఖచ్చితంగా ఈ తెలంగాణ కాంగ్రెస్కు అటువంటిది ఏదో శాపం ఉన్నట్టుంది. వీళ్ళ నోట్లో నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా ఒక నిజం మాట రాదు, నిజం మాట్లాడలేరు. నిజం మాట్లాడితే వాళ్ళ తల 1000 వక్కలు అవుతుంది అనే ఒక శాపం ఉంది. కాబట్టి ఈ కన్నేపల్లి పంప్ హౌస్ కానీ, మేడిగడ్డ బ్యారేజ్ కానీ, అన్నారం, సుందిళ్ళ, మిగతా ప్రాంతాల్లో మల్లన్న సాగర్, అన్ని ప్రాజెక్టుల మీద అబద్ధాలు చెప్పడమే వాళ్ళ ప్రధాన ధ్యేయంగా కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఇప్పటికే మీరు చూడండి రాజు గారు, మన హైదరాబాద్లో ఇప్పటికే సగం సిటీ నీటి ఎద్దడితో ఇబ్బంది పడతా ఉంది. నీళ్లు లేవు, అపార్ట్మెంట్లో నీళ్లు లేవు, జనాలు తాగడానికి నీళ్లు లేవు. అదేవిధంగా దగ్గరగా ఉన్న జనగామ ఏరియాలో రైతులు ఈరోజు టీవీలకు ఫోన్లు చేసి మాకు నీళ్లు లేవు రామచంద్ర మహాప్రభు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా అల్లల్లాడిపోతున్నారు నీళ్లు లేక. రేపు రాబోయే పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్నినో ఉంది కాబట్టి, ఎల్నినో ద్వారా మనకు వర్షాభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా నీళ్లు లేని పరిస్థితి, అదేవిధంగా కరువు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనకు ఒకే ఒక్క దిక్కు, అది సుదీర్ఘ ఆలోచనతో చేసే కేసీఆర్ గారు చేసిన ఆలోచన ఏంటంటే, మేడిగడ్డ దగ్గర ఉన్న మన నీటి లభ్యత దాదాపు 280 టీఎంసీల నీళ్లు మనకు అక్కడ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ ఉన్న టీఎంసీల నీళ్లు మనకు వాడుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుంది. ఆ కాలయాపన చేస్తున్న కారణంగానే ఇది తెలంగాణ పడవబడే అవకాశం ఉంది. వీటన్నిటిని పక్కన పెట్టేసి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇది ఎవరి ప్రయోజనం కోసం కాదు, ఏ రాజకీయ పార్టీ లబ్ధి కోసం కాదు, ఎవరికి పేరు వస్తుందనే కాదు, తెలంగాణ ప్రజలకు పేరు వస్తుందా లేదా అని ఆలోచించు, తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది ఆలోచించు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కళ్ళలో ఆనందం నిండుతుందా లేదా అని చెప్పి ఆలోచన చెయ్యి. అంతే తప్ప ఎవరికో లాభం అవుతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి అంటే అది అల్టిమేట్గా ఎవరికి లాభం అవుతుందో అందరికీ తెలుసు. అది నువ్వు చేసినా అది కట్టింది కేసీఆర్ కాబట్టి అది దాచిపెట్టడానికి, మూసిపెట్టడానికి, దాని ఫలాలు ఎవరికి వెళ్తాయి అని చెప్పేసి అనడానికి అవకాశం లేదు. అది జగమెరిగిన సత్యమే. కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, నీ పనులు ఏమన్నా ఆపినామా మేము? ఆరోగ్యశ్రీ ఉంది, నీ ఆరోగ్యశ్రీ గురించి నిండు అసెంబ్లీలో మా కేసీఆర్ గారు చెప్పారు కదా. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ మేము పడవ పెట్టలేదు. మీరు మిడ్ మానేరు కొట్టుకుపోతే, దారుణంగా కొట్టుకుపోతే, మీ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్గా ఉండి కొట్టుకుపోతే, మేము పల్లెత్తు మాట అనకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సజావు చేయాలి, బాగు చేయాలని చెప్పేసి మేము మళ్ళీ దాన్ని కట్టి నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేసినాం తప్ప మీ మీద బురద రాజకీయాలు, వరద రాజకీయాలు చేయదలుచుకోలేదు. అట్లా చేయకుండా మేము నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం, దాంట్లో సక్సెస్ అయినాం. కానీ నువ్వేం చేస్తున్నావు? తెల్లారి లేస్తే నువ్వు చేసిన తప్పిదాలని పక్కన పెట్టేసే, అదేంటి అంటారు కదా, ఆత్మస్తుతి పరణింది అంటారు కదా, ఆ వ్యవహారం ఈరోజు కొనసాగుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నీళ్ళని అందించాలనే ఏ మాత్రం ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా లేదనేది చాలా స్పష్టమవుతుంది, చాలా సందర్భాల్లో అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాలి, ఎవరు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా చాలా సీరియస్గా దీని మీద రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, చాలా సీరియస్గా. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిపోదు. మన తెలంగాణ 2014 కంటే ముందు ఎటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొందో, అదేవిధంగా ఎడారిగా మారి ఉందో, ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడిందో, ఎంత అల్లాడిపోయిందో, అదే పరిస్థితుల్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తెచ్చిపెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. దాన్ని తిప్పికొట్టడానికి ఆ కుట్రల్ని, కుతంత్రాలని అర్థం చేసుకొని, ఆ రాజకీయ రాక్షస క్రీడని అర్థం చేసుకొని దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలో తెలంగాణ ప్రజలంతా, మేధావులంతా ఒక్క తాటి మీదకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తాం. అతి త్వరలో అది వస్తుందని కూడా ఆశిస్తున్నాం. మనం చూస్తున్నాం 6 దశాబ్దాల పాటు అరిగోసపడ్డ తెలంగాణ అన్నదాత మరోసారి అవే కష్టాలు, కన్నీళ్ల పాలవుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారానికి, రైతులు పడుతున్న కష్టాలకు ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని చెప్పేసి గౌతమ్ గారు, అలాగే ఎల్చాల దత్తాత్రేయ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూస్తున్నాం. దత్తాత్రేయ గారు, వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాంపోనెంట్ అయిన కన్నేపల్లి పంప్ హౌస్ను
వెంటనే ఆన్ చేయాలని తెలంగాణలోని రాష్ట్ర రైతాంగమే కాదు, బీఆర్ఎస్ నాయకత్వమే కాదు, రిటైర్డ్ ఇంజనీర్లే కాదు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న చాలా స్పష్టంగా డిమాండ్ చేసిన అంశం కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాల్సిందే, రైతాంగం మల్లాడుతున్నారని చెప్పేసి కోరిన సందర్భం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూ? నిన్న బీజేపీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఒక రైల్వే జంక్షన్కు కాజీపేట ఎట్లా అంటిదో తెలంగాణ రాష్ట్రంలో నీటి జంక్షన్కు మిడ్ మానేర్ అట్లాంటిది. సో మిడ్ మానేర్ అనేటువంటిది ఒక జంక్షన్. గతంలో 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఊకదంపుడుగా కొన్ని ప్రాజెక్టులు కట్టినప్పటికీ మనకు 29 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి మిడ్ మానేర్ను మనం పూర్తి స్థాయిలో నింపుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి హైదరాబాదుకు కానీ, లేకపోతే కరీంనగర్కు కానీ, వరంగల్కు కానీ, ఈవెన్ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు కానీ మనం నీళ్లు వ్యవసాయానికి పంపుకోవచ్చు, అట్లాగే పరిశ్రమలకు పంపుకోవచ్చు, దాంతోపాటుగా తాగునీరు కూడా హైదరాబాద్ ప్రజలకు తీసుకురావచ్చు అని చెప్పారు. దాంతోపాటుగా ఇంకో మాట ఏం మాట్లాడిందంటే రాజకీయ కక్షలో భాగంగా రైతులను ఎండబెట్టకండి. మీకు నిజంగానే మీ సిద్ధాంతాలు వేరు కావచ్చు, మీ పార్టీలు వేరు కావచ్చు, కానీ నేను ఒక తెలంగాణ వాదిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రైతులను ఎండబెట్టకండి. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలామంది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు అవగాహన లేకుండా. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి ఖర్చే 94,000 నుంచి 98,000 కోట్ల వరకే ఖర్చు పెట్టినాము. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి మరి వాళ్ళకి ఎట్లా కనిపిస్తుందో అర్థమైతే లేదు. సో ఇలాంటి అంశాలతో పాటుగా చాలా స్పష్టంగా ఇంకేం చెప్పిండంటే గతంలో పోచంపాడులో ఉన్నటువంటి 90 టీఎంసీలో ఉన్నటువంటి పోచంపాడు నుంచి కానీ, అట్లాగే ఎల్ఎండిలో ఉన్నటువంటి 24 టీఎంసీల నుంచి నీళ్లు కానీ, అన్ని టీఎంసీల నీళ్లు ఉన్నా కూడా హుజురాబాద్ నియోజకవర్గానికి చుక్క నీరు రాలేదు. కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాతే హుజురాబాద్కు కానీ, కరీంనగర్కు కానీ, వరంగల్కు కానీ నీళ్లు వచ్చినాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరు మిషన్ భగీరథ ద్వారా కాళేశ్వరం నీళ్ళే తాగుతున్నది. ప్రతి పొలం కాళేశ్వరం నీళ్లతోనే పండుతున్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని మనం తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టే. తెలంగాణ రైతాంగం పండిస్తున్న ప్రతి పంట, వ్యవసాయంలో వస్తున్నటువంటి ప్రతి దిగుబడిలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సజీవ సాక్ష్యాలు, నిలువెత్తు సాక్ష్యాలు ఉంటాయి. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ కన్నేపల్లి పంప్ హౌజ్లను ప్రారంభించండి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా, ఒక డిమాండ్గా, ఒక విజ్ఞప్తిగా చెప్తా ఉన్నా కూడా పచ్చని ఒక రిబ్బన్ కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, పచ్చ కమ్మేరులోనికి లోకమంతా పచ్చని అంటాం కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పచ్చని టవల్ కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి తెలంగాణ రైతుల కష్టాలు కనిపిస్తలేవు, కానీ ఆంధ్ర రైతుల నీళ్లకు మాత్రం నీళ్ళని యథేచ్ఛగా వదిలేస్తున్నాడు. అటు కృష్ణా జలాలని మొత్తం ఆంధ్రకు అప్ప చెప్పేసిండు. ఇవాళ అటు కర్ణాటక రాష్ట్రంలో అదే ఒప్పందం జరిగింది కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల కోసం అని చెప్పేసి ఇవాళ గోదావరి నీళ్ళని కూడా యథేచ్ఛగా వదిలేస్తున్నాడు. అంటే ఇటు కృష్ణా గోదావరి నీళ్లు మొత్తం కూడా ఆంధ్రకు తరలిపోతే తెలంగాణ రైతులు ఎండిపోయినా, తెలంగాణలో పంట పండకపోయినా ఇవాళ నాకు సంబంధం లేదు, కానీ ఆంధ్రలో మాత్రం చంద్రబాబు నాయుడు రైతులు ఇబ్బంది పడద్దు, అక్కడ పంట పండాలనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అని చాలా క్లియర్గా అర్థమవుతాం. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఓవరాల్గా తెలంగాణకు సంబంధించిన జీవన రేఖ కాళేశ్వరం, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చిన జీవన రేఖ, జీవనాడి కాళేశ్వరం. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడం, కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయకుండా తెలంగాణ రైతుల గొంతండేలాగా, పంటలు ఎండిపోయేలాగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ప్రజాక్షేత్రంలో దోషిగా ఈరోజు నిలబడిందనే అంశాన్ని దత్తాత్రేయ గారు అలాగే గౌతమ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు, చివరికి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సోయితో తెలంగాణ రైతుల హక్కులను కాపాడాలి, పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు, వాస్తవాలు. నమస్తే.